ఎన్నికలకు ముందు ఇదిగో డీజిల్ పై కానీ పెట్రోల్ పై కానీ ఎట్టి పరిస్థితుల్లోని రూపాయి కూడా పెంచమని చెప్తున్నటువంటి లోకేష్ గారు ఎన్నికలకు ముందు పెంచడమే కాకుండా తగ్గిస్తామని కూడా చెప్పారు. తగ్గించడం సరికదా ఈ రోజు బాదురే బాదురు కింద ఉంది వీళ్ళందరి పరిస్థితి. అంటే ఎన్నికలు అనేటువంటి వస్తున్నాయని చెప్పేసి ప్రజలను మోసం చేయడానికి వాళ్ళ యొక్క బలహీనతల మీద ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి దుర్మార్గమైనటువంటి సాధ్యం కానటువంటి అనేక హామీలు చెప్పి ప్రజలు మోసం చేసామని చెప్పడం కోసం చేశారు తప్పితే వాళ్ళకి చిత్తశుద్ధి అనేటువంటిది లేదు అని చెప్పడానికే ఈరోజు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడమే. ఎందుకంటే ఏవైతే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇక్కడ అడిగేది మిమ్మల్ని అదనంగా ఏమి ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసేది, వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేసేది మేము ప్రజల పక్షాన ఉన్నాం, మీరు ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చారో వాటిని అమలు జరపండి అనేటువంటిది మాత్రమే మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తున్నాం. అంటే అధికారంలోకి వచ్చాం కదా, ఇంక ఏమైనా పోయినా పర్లేదు, 5 సంవత్సరాల్లో పడి ఉంటారని ప్రజలు అనేటువంటి దాంతో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతుల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు రైతులకి ఒక్క రూపాయి కూడా ఎప్పుడు నష్టపరిహారం అనేటువంటిది రాలేదు. ఒకసారి చూసుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పంటలో నష్టపోయినటువంటి రైతులకు ఆ పంటలో నష్టపరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు అది ఏమీ పట్టించుకోవట్లేదు. అదేవిధంగా మరి రైతు భరోసా కానీ రైతులకు సంబంధించినటువంటి అనేక హామీల్ని తుమ్మలో తొక్కినటువంటి ప్రభుత్వం. మరి బీసీలందరికీ కూడా 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాననేటువంటి చెప్పినటువంటి పెద్ద మనిషి. ఆడపిల్లలందరూ కూడా 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేంతవరకు అందరూ కూడా నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పినటువంటి పరిస్థితి. నిరుద్యోగ యువతకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఏ హామీ నెరవేర్చాడు? ఇందులోని కాపు కార్పొరేషన్ అనేటువంటిది గతంలో మరి కాపు నేస్తం కింద జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ ₹1 ఎక్కడ ఇవ్వలేదు. 3,000 రూపాయల సంవత్సరానికే కాపులకి మరి కార్పొరేషన్ డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 3 బడ్జెట్లు అయినాయి. ఇప్పటికీ 3 బడ్జెట్లు అంటే 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళైనటువంటి కాపులకి ఇవ్వాల్సినటువంటి డబ్బు మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు. అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి మీరు చెప్పిందోటి చేసేదోటి ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం అనేటువంటిది గతంలోనే తెలుసు, ఇప్పుడు స్వయంగా చూస్తున్నటువంటి పరిస్థితి. దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు పారదోలవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మా పార్టీ ద్వారానే ఈవేళ పెంచినటువంటి అమౌంట్ని ఈవేళ మీరు తీసుకునేటువంటి ట్యాక్సుల రూపంలో తీసుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ట్యాక్సులని తగ్గించుకుంటే ప్రజల మీద భారం పడుతూ ఉంటుంది. ఆక్వా రంగం కుదేలైపోయింది. ప్రతి రైతు కూడా ఆక్వా రంగం కుదేలైపోయింది. వాళ్ళకి డీజిల్ సబ్సిడీ మీద ఇస్తానని చెప్పారు. మీరు అనేక హామీలు చెప్పారు. ఎక్కడన్నా పవరం ఇస్తానని చెప్పారు. పవర్ ఏమాత్రం కూడా సబ్సిడీ మీద ఇవ్వట్లేదు. మీరు ఏదో రైతులకి అన్ని విధాలుగానే కూడా మోసం చేశారు. రైతాంగం గతంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వమే చెల్లించి వాళ్ళకి రూపాయి భారం లేకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈవేళ ఇన్సూరెన్స్ కట్టుకున్నటువంటి రైతుకి మాత్రమే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి, అది కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం. నిన్న కాకమొన్న ఏదైతే ఆక్వా రైతులకి, ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి ఫీడ్ రేట్ పెంచి దీనికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ ఆ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి గారు చైర్మన్. ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే, బోర్డుకి చెప్పకుండానే ఒక కేజీకి టైగర్కి అయితే ₹10.30 పెంచాడు. వనమికి అయితే ₹8.40 పెంచాడు. అంటే
ఇది రూపాయల లెక్కల్లో చెప్తున్నాను నేను. దీని యొక్క భారం ఎంత అనేటువంటిది ఒకసారి తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో 10 లక్షల టన్నులు ఈ ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నాయి కంపెనీలు. ఈ పెంచిన రేటు ప్రకారంగా చూసుకుంటే 10,000 కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడేటువంటి పని. ఇది కేజీకి ఈయన పెంచినటువంటి డబ్బులు చూసుకుంటే, వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి దాని మీద చూసుకుంటే 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం భారపడదు. ఇంత పెద్ద నిర్ణయం ఒక కంపెనీలు తీసుకుంటుంటే మీకు తెలియకుండా జరిగాయా? మీరు ఆ కంపెనీల మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఏదో సోయా అని ఇంకోటనో ఒక 10 రకాలకు సంబంధించినటువంటి ఈ రకరకాల ఆ ఫీడ్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఉంటుంది. ఈ రా మెటీరియల్లో మన రాష్ట్రంలో జరిగేటువంటి మొక్కజొన్నతో సైతంగా చాలా వరకు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2 ఐటమ్స్ మాత్రమే ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాలి. ఆ ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి దాన్ని సాగుగా చూపించి ఇంత రేటు పెంచేస్తే ఇది దుర్మార్గమైనటువంటి. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే అప్పుడు కళ్ళు తెరుచుకుంది ఈ ప్రభుత్వం. అప్పుడు దాకా కళ్ళు తెరుచుకోలేదు ఈ ప్రభుత్వం. మేము చెప్పేటువంటి డిమాండ్స్ అన్నీ ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజలకు అండగా ఉంటాం. మీరు ఏవైతే చెప్పారో హామీలన్నీ నెరవేర్చేదాకా మీ మెడలు వంచి ప్రజల పక్షాన్ని నిలబడతామనేటువంటి మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ, ఈరోజు మెండపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున 24 గంటలు కాకుండా అందుకున్నటువంటి పిలుపుకి స్పందించినటువంటి కార్యకర్తలు, నాయకులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక విషయం మెయిన్ రోడ్ తగ్గించాలి. నిత్యావసర ధరలు బాగునే కోట తిరుమతులుగా నాయకత్వం. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు, పెంచిన గ్యాస్ ధరలు ప్రజల జోలుపై సంబరి. ఎన్నికల హామీలు అధికారంలోకి వచ్చాక మోసాలు. ఎన్నికల్లో హామీలు అందరూ ఉత్తరం